హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు పాటి మీద పాలెం తిరునాళ్ళు అన్నమాట. చేమకుర్తి నుంచి 5 కిలోమీటర్ల దూరం, ప్రకాశం జిల్లా. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, జాతర ఎలా ఉంది, జనాలు ఎలా వచ్చారు అని మనం పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. తిరునాళ్ళ మహోత్సవం అనేది మా సైడ్ ఇలా జరుగుతాయి అనమాట. ఒక ప్రభ అనేది కట్టారు. ఇక్కడ శ్రావణ మాసంలో ఇలా జరుగుతుంది అనమాట తిరునాళ్ళ. అలాగా ఒక 2 రోజులు 3 రోజులు ముందు జరుగుతుంది అనమాట, శ్రావణ మాసం ఎండింగ్లో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పక్కన మెయిన్ రోడ్ అనమాట. చేమకుర్తి నుంచి వచ్చే మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్ నుంచి జనాలు తిరునాళ్ళు చూడటానికి అయితే వస్తూ ఉన్నారు. అదేవిధంగా పడేదపాలెంలో ఓలేరమ్మ కొలుపులకి ఈ జాతర అనేది చేస్తారనమాట. చూడండి ఫ్రెండ్స్ టోటల్ ఓవరాల్ తిరునాళ్ళ మొత్తం మనం చూద్దాం. తర్వాత మనం ముందుకెళ్ళి ఊర్లో అమ్మవారి జాతర ఎలా చేస్తున్నారు, మరియు అమ్మవారు చిన్న ప్రతిష్ఠ ఎక్కడ అని మనం మాట్లాడుకుందాం అనమాట. అమ్మవారు అయితే ఇక్కడ కొలుపులు అనేది కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇక్కడ చాలా ఫేమస్గా తిరునాళ్ళ అనేది జరిగింది అనమాట. ఆగస్టు 24వ తారీఖు అయితే జరిగింది తిరునాళ్ళ. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, జాతరకి అయితే ఒక ప్రభ కట్టి ఇంకా ఆర్కెస్ట్రాకి పిలిపించారు. చూడండి, ఇవన్నీ బొమ్మలు, ఇంక స్వీట్స్, ఇవన్నీ మామూలుగా ఊర్లో జనాలని తిరుగుతూ ఉన్నారు. మనైతే లోపలికి వెళ్ళి ఒకసారి మామూలుగా అమ్మవారి గుడి ఎక్కడ ఇవన్నీ చూద్దాం ఫ్రెండ్స్. చూసి మనం మళ్ళీ తిరునాళ్ళు అనేది కంటిన్యూ చేస్తూ మనం మాట్లాడుకుందాం. ఒకసారి అయితే ఈ విలేజ్ మొత్తం మీకు చూపిస్తాను. ఇది పాటివేదపాలెం అనమాట. చేమకుర్తి కానించి 5 కిలోమీటర్లు రావాలి. ప్రతి సంవత్సరం ఇలాగనే ఆగస్టులో శ్రావణ మాసం లో జరుగుతూ ఉందన్నమాట. ఒకసారి అయితే పోయిన సంవత్సరం 2024లో 2 సార్లు అనేది జరిగిందనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రభ కట్టారు. చూడండి ఫ్రెండ్స్, బొమ్మలన్నీ ఇంకా వచ్చినాయి కాబట్టి ఇంకా తిరునాళ్ళు స్టార్ట్ అయ్యింది. ఇంకా సేపట్లో తిరునాళ్ళు అనేది ఆల్రెడీ జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, జనాలు అయితే మామూలుగా రాలేదు. రాత్రి అయితే ఎంజాయ్ భలే చేశారనమాట. ఆగస్టు 24వ తారీఖు ఎంజాయ్ అయితే సూపర్గా చేశారు. ఇంకా వినాయక చవితి ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి మీకు చేమకుర్తిలో ప్రతి ఒక్క ఎంటర్టైన్మెంట్ అనేది నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇలానే జాతర కానీ మరి ఊరేగింపు కానీ ఇంకా వినాయక సంబరాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి చూడండి, ఆర్కెస్ట్రా వాళ్ళు డ్యాన్స్ దుమ్ము లేపుతా ఉన్నారు. ఇక్కడ జనాలు అయితే చాలా మంది వచ్చారు. ఒక ప్రభ కట్టినా కూడా ఊరు మొత్తం మరియు చేమకుర్తి చుట్టుపక్కల కొంత దూరం నుంచి కూడా వచ్చారనమాట. చూడండి, బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ కుర్రోళ్ళందరూ. మేమైతే 9 గంటల కాడి నుంచి 12 దాకా అయితే ఉన్నాం అనమాట. ఇంకా ఆర్కెస్ట్రా అనేది జరుగుతూనే ఉంది. ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు చాలా మంది వచ్చారు. 2024లో ఒకసారి అయితే శంకరస్వామి గుడి కాడ ప్రభ కట్టారు. మళ్ళీ 10 రోజులాగి ఇలాగనే ఇక్కడ ప్రభ కట్టారనమాట. 2 సార్లు చేశారు పోయిన సంవత్సరం. పైన డీజే ట్రస్ట్ సూపర్గా ఉంది. లైటింగ్ మాత్రం అదిరిపోయింది అనమాట. దేవుడు ప్రభ, ఏ పార్టీ పరంగా ప్రభ కాదన్నమాట. ఇది దేవుడు ప్రభ, పైన నామం ఉంది కాబట్టి ఇంకా దేవుడి ప్రభలాగా ఇంకా అనుకోవటం మనం దేవుడి ప్రభేను. కాకపోతే ఇంకా ప్రతి సంవత్సరం ఇలానే కొనసాగిస్తూ ఉంటారనమాట అమ్మవారి కొలుపులు అనేది. అందరి యూత్ జూలైలో తిరునాళ్ళు అయిపోయిన తర్వాత ఇదే తర్వాత గ్రాండ్ తిరునాళ్ళు దగ్గరలో ఉంది కాబట్టి చాలామంది యూత్ అనేది ఎంజాయ్ చేశారనమాట. కొంతమంది అయితే చూడండి బిల్డింగ్ మీద నిలబడి కూడా చూస్తున్నారు, డాబా మీదకి కూడా చూస్తున్నారు. చాలామంది ఆడవాళ్ళు కూడా చాలామంది వచ్చారనమాట నైట్ పూట. చూడండి, గర్ల్స్ అందరూ ఇక్కడ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ప్రభ ఓవరాల్ లైటింగ్ అయితే ఇది ట్రస్ట్ అయితే వేశారు, చాలా బాగా నచ్చింది. సింగిల్ ప్రభ అయినా కూడా సైడ్ 4 పన్నాలు వేసినా కూడా చాలా సూపర్గా వేశారు. చూడండి, రాత్రి అయితే ఆర్కెస్ట్రాలో 4 అమ్మాయిలు అయితే బ్యూటిఫుల్గా చాలా బాగున్నారనమాట. డ్యాన్స్ కూడా బాగా వేశారు సింపుల్గా. మేమైతే నాన్ స్టాప్గా 3 గంటలు అయితే మేము తిరునాళ్ళు అయితే చూసాం అనమాట. ఒకసారి అయితే చూడండి, డ్యాన్స్ స్పీడ్ కూడా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఏమే పోలేరమ్మ తల్లి ఇక్కడ మామూలుగా ప్రతిష్ఠ చేశారనమాట. చాలా సంవత్సరాల నుంచి అయితే తిరునాళ్ళు ఘనంగా చేస్తారు. ఈ అమ్మవారి తిరునాళ్ళకి మనం అయితే వచ్చామన్నమాట 24వ తారీఖు. మీరు మాత్రం ఈ వీడియోలో తిరునాళ్ళకి వచ్చిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. నేను కూడా చూడాలనుకుంటున్నాను. అదేవిధంగా ఊరు కూడా మెన్షన్ చేయండి, ఎక్కడి నుంచి వచ్చారో కూడా చూస్తాను. చూడండి, ఇంకొక గుడి అనమాట ఇక్కడ పాటివేదపాలెంలోనే. ఆ గుడి కూడా నాకు బాగా అనిపించింది. లైటింగ్ కూడా డెకరేషన్ బాగా వేశారు. అందుకే మీరు ఒకసారి చూస్తారని. మామూలుగా తెలియాలి కదా ఏ తిరునాళ్ళ ఎవరికి చేస్తున్నారని. కాకపోతే కాస్త డివోషనల్గా ఉంటుంది మన ఛానల్లో. అన్ని డివోషనల్ టెంపుల్ లాగ్స్ కానీ, నేచర్ లాగ్స్ కానీ, ఇలా జాతరాస్ కానీ మన ఛానల్లో రావడం జరుగుతుంది. చూడండి, చుట్టుపక్కల కుర్రోళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కట్టిన ఒక ప్రభైనా కూడా బ్రహ్మాండంగా వేశారనమాట. డ్యాన్సులు అయితే సూపర్గా వేశారు. జనాలు అయితే ఎవరికట్టు నిలబడ్డారు.
కాకపోతే ఇంకా ఒకటింటి కాక 2 దాకా అయితే తిరణాలు అనేది చేశారనమాట. జనాలు అయితే నిలబడి చూశారు. మొత్తానికైతే చాలా రోజుల నుంచి తిరణాలు లేదు కాబట్టి జూలైతో తిరణాల సీజన్ అయిపోయింది కాబట్టి ఇంకా చాలా రోజుల తర్వాత ఇంకా మళ్ళీ ఈ 4 నెలలు అనేది ఉండవు అనమాట. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అయితే ఉండవు ఎంటర్టైన్మెంట్స్ అనేది. వినాయక చవితి వెళ్ళిపోతే ఇంకా అలా కాబట్టి జనాలు అయితే నిలబడ్డారన్నమాట. వచ్చి చూడండి, ప్రభ లైటింగ్ చాలా ఎక్సలెంట్గా వేశారు. 4 జనరేటర్లతో ఈ ప్రభ అనేది రన్నింగ్ చేశారనమాట. మధ్యలో అయితే ఒక జనరేటర్ వెళ్ళేదని ఇక్కడ కమిటీ వాళ్ళు ఫైర్ అయ్యారు. అప్పుడు జనరేటర్ మళ్ళీ ఆన్ చేశారనమాట. కాకపోతే ఒకటి స్పేర్ తీసుకున్నారు ఏమో కానీ అయితే అక్కడ కమిటీ వాళ్ళు అయితే ఫైర్ అయ్యారనమాట. ఒక జనరేటర్ వేయలేదని తర్వాత వేశారు. ప్రభ దగ్గర ట్రస్ట్ కానీ, డీజే లైటింగ్ కానీ, డీజే సౌండ్స్ కానీ, బేస్ మాత్రం బాగానే వచ్చింది, పర్లేదు. జనాలు అయితే బాగా సాటిస్ఫై అయ్యారు. కొంతమంది అయితే కింద స్టెప్పులు కూడా వేసారనమాట. కామెడీగా బ్రహ్మాండంగా అనేది ఎంజాయ్ చేశారు. మామూలుగా అయితే బాల్ లైటింగ్స్ మూవ్ అవుతాయి కదా, ఆ లైటింగ్స్ కూడా చాలా దూరం లేజర్ లాగా పడతాయి. చూడండి, బొమ్మలు అయితే ఇంకోసారి మీకు చూపిస్తున్నాను. ఊర్లోకి వెళ్ళి అమ్మవారి ఎలా ఉన్నారు అని మనం ఇందాక చూపించాను కదా ఆ వీడియోలో ఆమెకే ప్రతి సంవత్సరం కొలుపులు అనేది ఇక్కడ తిరణాల మహోత్సవం బాగా చేస్తారనమాట. చూడండి, ఫ్లెక్సీలు చూసినట్టుగా పాటేంద్రపాలెం గ్రామం. ఇక్కడైతే రోడ్లో బొమ్మలు అనేది కొన్ని పెట్టారు. ఇంక ఈ 4 నెలలు ఈ బొమ్మల వాళ్ళకి వ్యాపారాలు తక్కువైనా ఉంటాయి అనమాట. ఇంకా జనవరి నుంచి తర్వాత కొండకొరై తిరణాల కాడి నుంచి కోటకొండ తిరణాలు కూడా మీకు మొత్తం టోటల్ వీలాగ్లకు చేస్తాను అనమాట. ఇదే మెయిన్ రోడ్లోనే పక్కన ప్రభ అనేది కట్టారనమాట, సింగిల్ ప్రభ. ఇది మామూలుగా గంగారం పోయే లైను. కాకపోతే కొంచెం ట్రాఫిక్కి కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. రోడ్లో కట్టారు కాబట్టి జనాలు కొంతమంది లోపలికి పోయి చూడకుండా రోడ్డు మీద కూడా చూస్తున్నారు కాబట్టి తిరణాల లారీలు వీటికి కూడా కొంచెం పోవడానికి ఇబ్బందికరంగా ఉందన్నమాట. సింగిల్ ప్రైమ్ అయినా కూడా చాలా మంది క్రౌడ్ వచ్చారు, చాలా మంది ఎంజాయ్ చేశారు. చూస్తున్నారు కదా మీరే వీడియోలు చూడండి అసలు ఎంత మంది వచ్చారు. కాబట్టి ఒక ప్రభ అయినా కూడా చుట్టుపక్కల కొన్ని గ్రామాలు మాత్రమే తెలుస్తాయి కాబట్టి కొంతమంది వచ్చారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగనే తిరణాల లాగ్స్ కానీ రేపు రాబోయే వినాయక చవితి సంబరాలు మనైతే వీడియోలో అల్లాడిద్దాం. ఎవరు మిస్ కాకుండా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. మీరు చూస్తున్నారు బ్యాక్ సైడ్ ప్రభ అయితే. ఈ ప్రభ కాడ మామూలుగా కింద ఒక సిస్టమ్స్ లాగా కనపడినాయి కదా, ఆ సిస్టమ్స్ అనేవి ఆడుతుంటే ఇనుము అనేది అయితే లైట్ అనేది వెలిగిద్ది. ఇనుము అనేది తగలకపోతే లైట్ అనేది ఆగిపోద్ది అనమాట, బ్లింక్ అవ్వటం. చూడండి, జనరేటర్ అయితే మీకు చూస్తున్నారు కదా, దీని పక్కనే మరియు ఇంకా 3 జనరేటర్లు అయితే ఉన్నాయి అనమాట. ఆ 3 మొత్తం 4 అనేది జనరేటర్లు ఆడుతూ ఉంటే ప్రభ లైటింగ్ బాగా వచ్చింది. వెనక ఒక సిస్టమ్ లాగా ఉంది కదా, ఆ సిస్టమ్ లైట్లు వెలిగిపోవడానికి ఆడటానికి ఇక్కడ వర్క్ అవుతాయి అనమాట. అసలు ఇది కనిపెట్టిన వాళ్ళు అనుకోవాలి, ప్రభా సిస్టమ్ ఎలక్ట్రికల్ లైటింగ్స్ అని కనిపెట్టిన వాళ్ళు అనుకోవాలి మనం, తెలికల్ వాళ్ళని. చూడండి, బ్యాక్ సైడ్ అంతా కర్రలతో గట్టి మోకులతో గట్టి అనమాట ప్రభా. వెనక వ్యూ ఒకసారి చూడండి. ఇంక ఇక్కడ నుంచి డ్యాన్స్లో ఒకసారి మ్యూజిక్ ప్లే చేస్తూ ఓవరాల్ వీడియో అయిపోయిన దాకా మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటాను అనమాట. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకైతే ఈ వీడియో ఎంటర్టైన్మెంట్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ డీజే సిస్టమ్స్ లైటింగ్ కానీ మొత్తం ఓవరాల్ అయితే చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో అయితే క్లారిటీగా చూపిస్తున్నాను. ఇక్కడ పైన ట్రస్ట్ అని చేశారు. పైన ఒక్కోసారి ఇంకా వర్షం పడకుండా కూడా ఇక్కడ కప్తారనమాట. ఆర్గన్ లైట్స్ అయితే ఎదిరిపోయినాయి. ఇక్కడ ఏంటంటే డిస్కో లైట్లు వేశారు. వీళ్ళు గాల్స్ సరిగ్గా కనపడకుండా వైట్ లైట్ వేయకుండా ఈ డిస్కో లైట్స్ దెబ్బకి అసలు ఎవరు కనపడుతున్నారు, ఎవరు కూడా ఫేస్ అనేది తెలియదు. అదొకటి మీరు గమనించాలి ఈ డీజే సిస్టమ్స్ వాళ్ళు. ఒకసారి మామూలుగా లైట్ అనేది ఎప్పుడు వేసి సాంగ్ వచ్చినప్పుడు అక్కడక్కడ ఓవర్కట్ట 4-5 సెకండ్లు బ్లింక్ చేయాలి. కానీ ఇది మొత్తం పూర్తి ఓవరాల్ క్లోజ్ చేస్తే అసలు బాగుంటుంది అనమాట ప్రోగ్రామ్ కూడా. అసలు ఎవరు కనపడుతున్నారు? నాకైతే ఇది కొంచెం అనుకుంటున్నాను, కొద్దిగా నాకు అలా అనిపించింది. లైటింగ్ అనేది లేదు ఫేసుల మీద.
చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కుర్రోళ్ళు. అసలు కరువు పట్టిన వాళ్ళలాగా తిరణాలు ఎప్పుడో ఒకసారి జరిగింది కాబట్టి ఇంకా 4 నెలలు ఉండవు కాబట్టి ఒకసారి అయితే ఎంజాయ్ చేశారనమాట మన వాళ్ళు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఓవర్లో అయితే చూడండి. మన దాంట్లో టెంపుల్ లాగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఒకసారి అయితే మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. కింద కామెంట్ చేయండి మీకు ఈ వీలాగ్ అనేది మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి పోయండి. సపోజ్ ఒక 100 లైక్లని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.